గోవిందాయ నమః. నిన్న వీడియో పెట్టాను కదండి, చిన్న పిల్లలకి సిరంజి తోటి పాలు పట్టే వీడియో ఆఫీస్ దగ్గర. ఆ పిల్లల తల్లి అన్నమాట ఇది నేను నిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఒక 10 నిమిషాలు వాటికి పాలు పట్టి తీసుకొని వచ్చేలోపే ఇది పిల్లల్ని చాలా వెతుక్కుంది. అందుకని ఇది పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడం లేదనమాట. ముందు నుంచి ఇది అసలు పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడం లేదు. అందుకే పాపం అవి అరుస్తూ ఉంటే తీసుకెళ్ళి పాలు లేవని పాలు పట్టడం జరిగింది. ఇక చూస్తే ఇది కూడా కదలకపోయేటప్పటికి ఎక్కడికి దీనికి కూడా పాలు ఫుడ్ 2 అరేంజ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మనం కానీ కొన్ని రోజులు దానికి కొంచెం శక్తి వచ్చేంత వరకు, పిల్లలకు కొంచెం పెద్ద అయ్యేంత వరకు కానీ మనము పెట్టగలిగితే తర్వాత అది ఎక్కడైనా వెతుక్కోగలుగుతుంది. ఏంటంటే డైలీ ఇంటి దగ్గర అయితే నేను డైలీ తీసుకెళ్ళి వండి పెడుతూ ఉండేదాన్ని. ఇక ఆఫీస్ దగ్గర కాబట్టి ఒక్కోసారి పని మీద మేము వేరే ఆఫీసులకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అందువలన ఒక్కోసారి టైంకి పెట్టలేకపోవచ్చు. కానీ వీలైనంత వరకు కూడా నేను దీనికి కూడా పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను. పోతే నిన్న వెంటనే పాలు పట్టిన వెంటనే అక్కడ ఉండేటువంటి ఆ పెద్ద చెట్టు కూడా చాలా ఇరిగి పడిపోయిందండి. చాలా వరకు చెట్టు ఇరిగి వెంటనే పెళుసుగా పడిపోయింది మొత్తం. నేనైతే ఫస్ట్ అది పడిపోగానే ముందు పిల్లలకి ఏమైపోయిందో, పిల్లలు 2 చనిపోయినాయేమో అనుకొని ఆదుర్తగా వెళ్ళి చూసామన్నమాట. కానీ పిల్లలకు మాత్రం ఏం కాలేదు, చాలా సేఫ్గా ఉన్నాయి. అవి చాలా మూలలో ఇరుక్కొని ఉండడం వలన ఆ చెట్టు కొమ్మలు ఏవి కూడా, అలాగే చెట్టు పడిపోయినటువంటి ఆ పెద్ద చెట్టు వీటికి ఏం తగలకుండా ఇవి సేఫ్గానే ఉన్నాయి. అమ్మయ్య అనుకున్నాను అనమాట. ఇలా ఫస్ట్ దీనికి కానీ ముందు కడుపు నిండా పాలు కానీ పెడితే ఆ పాలతోటి ఆ పిల్లలకు పాలు ఇచ్చుకోగలుగుతుంది తాను సొంతంగా. ప్రశాంతంగా మొత్తం కడుపు నిండా తాగేసి ఆ తర్వాత ఇంక ఇది వెళ్ళి పడుకుంది పక్కన. ఆ తర్వాత ఆ పిల్లలకు కూడా ఇట్లానే పాలు పెట్టాను. ట్రై చేశాను, ఒకటి తాగకపోతుంటే సిరంజి తోటి తాగుదాము, ఒకటైతే తాగుతుంది కానీ ఒకటి తాగడం లేదు. సరే సిరంజి తోటి తాపుదామని సిరంజి తీసుకొని వెళ్ళి పాలు పట్టబోతుంటే తల్లి దగ్గరికి వచ్చేస్తుంది. అది కొత్తగా డెలివరీ అయ్యింది కదా, ఊరుకోదు కదా పిల్లల్ని పట్టుకుంటే. అందుకని ఇంకా దాన్ని కూడా అట్లనే ప్లేట్ దగ్గర ఉంచే కొంచెం తాపామన్నమాట. ప్రశాంతంగా కడుపు నిండిన తర్వాత ఇంకా అన్నీ చక్కగా పడుకున్నాయి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇలా మూగజీవులు కడుపు నింపడానికి చేసే ప్రయత్నంలో మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.